లారీ కింద దూరి ఆగున్న లారీ కింద కుక్క దూరుతుంది. దూరి పైకి చూసి ఏమనుకుంటుంది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఆ లారీ కనుక బయలుదేరింది అనుకో, ఆ కుక్క లారీ కింద పడి ఏమవుద్ది. అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి 2 సార్లు ఆయన అధికారంలో నుండి ఓడిపోతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చెబుతున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం. ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. రాజస్థాన్లో 2వ సారి గెలిచింది బీజేపీ. అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు, ఎక్కడైతే గెలిపితే అది మాకు సంబంధం లేదని చెబుతారు. లారీ కింద దూరిన కుక్కకి ఈ తెలుగుదేశం కుక్కలకి పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. ఇక్కడ ఏదో సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ని ఓడిస్తాం, చంద్రబాబుకి సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? బీఆర్ఎస్ 70,000, 80,000, 1,00,000 మెజార్టీతో గెలిచింది. వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు ఈ వెధవలో. ఎన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన పార్టీ, కాంగ్రెస్ కు పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు వెధవలు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వీళ్ళే చేసినట్టు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు. నా కొడుకులు ఏం పీకారు దాంట్లో. చంద్రబాబు ఏమో ఎక్కి ఏడుతున్నాడు, నేనేమో ఏదోలాగా ఇట్లా కూర్చున్నా డిస్పోజల్ నా కొడుకుని అయిపోయి నా శిష్యులందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు, నా కర్మేంద్ర బాబు అని ఆడి ఎడుతున్నాడు. ఈ పిచ్చి నా కొడుకులు ఏమి వెళ్ళి గాంధీ భవన్ దగ్గర 4 జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారు తాగేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు అయిపోతాడు నెక్స్ట్. ఈ రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు గెలిస్తే అవి మాకు సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు గెలిచింది బీజేపీ? 1999 నుంచి లైన్గా గెలుస్తానుంటుంది. ఈ పక్కన నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాల నుంచి అతనే ముఖ్యమంత్రి. అవతల మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లైన్గా 3వ సారి గెలిచింది. నవీన్ పట్నాయక్ ఆ పక్కన ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు. ఈ గుడ్డిగాడు కళ్ళు కనపట్లేదు. చంద్రబాబు గారు అంటే కళ్ళకి ఆపరేషన్ చేసుకుని ఇంటికాడ పడుకున్నాడు. వీళ్ళకి ఏం చేసుకున్నారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చంద్రబాబు లాంటి వెధవలే ఒకసారి పరిపాలించి ఓడిపోతారు. ఎందుకంటే ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్ని, భార్య పిల్లల్ని పట్టించుకుని ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకుని కోటాను రూపాయలు దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వెధవలను ఓడిస్తారు ఒకసారికి. కేసీఆర్ కూడా 2 సార్లు చేశాడు ముఖ్యమంత్రి. Please subscribe .news.